तं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య శ్రేణి నమనం. సత్యార్థ ప్రకాశము ఏకాదశ సముల్లాసము. ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే. లక్ష్మణ ఒక చిన్న ధర్మ సందేహం ఆచార్య గారు. మనకు అంతరంగంలో నుండి తప్పులు చేస్తున్నప్పుడు భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. అయినప్పటికీ మనం వినకుండా పదే పదే ఆ పనిని చేస్తున్నామంటే అది మన అవయవాలు చచ్చిపోయినట్ట, మనం స్పందించట్లేదా? దీని యొక్క నివృత్తి చేయాలని ప్రార్థన. ఓం. ఇప్పుడు అవయవాల దగ్గరికి రావడం అంటే, అవయవాలంటే ఇక నీరస నిస్తేజముగా అలవాటు పడిపోవడం వల్ల ఆ చైతన్య స్ఫూర్తి స్పందన అనేటువంటిది కనుమరుగైపోవడం, చెలించకపోవడం, దాని ద్వారా ఇక చచ్చిపోయిందని చెప్పాలి. చచ్చిపోయిందంటే ప్రాణం లేకుండా నిర్జీవమైపోయింది అనేటువంటిది కాదు. మనము ఆ యొక్క ఈ వ్యసనానికి బానిసమయ్యాము కాబట్టి ఆ బానిసత్వంలో మునిగి ఈ యొక్క సావధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఆ పని మళ్ళీ చేయకూడదు, ఇదివరకు ఎన్నిసార్లు చేసినా ఇబ్బంది పెట్టింది కాబట్టి మళ్ళీ చేయకూడదు అనేటువంటి స్పృహ రావట్లేదు, అంతే. వ్యసనము ఆ రకంగానే వస్తుంటది. అందు గురించి ఓం. జైన మత నిరాకరణం. ఇప్పుడు చూడండి, సత్యార్థ ప్రకాశము ఏకాదశి సముల్లాసము 248వ పుటలో జైన మత నిరాకరణము. ఒక విషయం ఏంటంటే, వరలక్ష్మమ్మ గారు నిరాశ పడకూడదు. పరిస్థితులు మనం ఎంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటే పరిస్థితులు మనల్ని ఎక్కడికక్కడ ఎంతకంతకు అక్కడే స్తంభింపజేస్తున్నాయి అని అంటే మన ప్రారంధము కొద్దిగా అనుభవించాలి. ఆ ప్రారంధము అనుభవించకపోవడం వల్ల అది అణగారిపోవడం వల్ల మరొక జన్మకు అవకాశం వస్తుంది. కాబట్టి ఆ అవకాశము ఉండకుండా ఉండాలి, మనం నేరుగా మోక్షం వైపు వెళ్ళాలి అంటే ఇవన్నీ సహించుకోవాలి, ఈ పరిస్థితులను సహించుకోవాలి. కాబట్టి ఇక అందరూ గమనించాల్సింది ఏంటంటే, మన తపస్య ప్రతిఫలించడము లేదు అని అంటే, మనం చేస్తున్నటువంటి సాధన మనకు సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు అని అంటే తపస్సు చేపిస్తున్నాడు భగవంతుడు. పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే, తపస్సు అంటే ఏమిటి అంటే ద్వంద్వ సహనం తపహ. ద్వంద్వం, శీతోష్ణ సుఖ దుఃఖాలు. చలిని తట్టుకోవాలి, వేడిని తట్టుకోవాలి, వర్షాన్ని తట్టుకోవాలి, చలించకుండా ఉండాలి, ఏ పరిస్థితి వచ్చినా పరిస్థితికి అనుకూలంగా మసలుకోవాలని భగవంతుడి దృష్టాంతం. ఇక దానిని వ్యాఖ్యానిస్తూ పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే, విపరీత పరిస్థితులలో మనం తటస్థంగా ఉండాలి, అక్కడ మన తపస్య ప్రతిఫలిస్తూ ఉంటుంటది. మనలో ఋషిత్వము ఎప్పుడు వస్తుంటది అని అంటే, మనము సాధ్యమైనంత వరకు ఆడిన మాట తప్పకూడదు, మాట మీద నిలబడి మన మాటకు మనం కట్టుబడి ఉండడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా ఉండి అన్నింటినీ సహించుకున్నప్పుడు ఈ సహనములోనే మన తపస్సు ప్రతిఫలిస్తుంటది. అంతేగాని విపరీత పరిస్థితులలో నిరాశ పడకూడదు. విపరీత పరిస్థితులు వస్తున్నాయి అని అంటే మనము ఇంకా దగ్గర అవుతున్నాము అనేటువంటిది. ఇప్పుడు
అంటుకున్న అంట్లను, మురికి వస్త్రాలను మరీ శ్రద్ధ పెట్టి గట్టిగా తోమడం, పాత్రను గట్టిగా తోమడం, వస్త్రాలను బాగా సబ్బు పెట్టి వేడి నీళ్ళతోటి ఇక ఏదో రకంగా మరకపోయేటట్టుగా ఎట్లయితే రుద్దు చేస్తుంటామో, భగవంతుడు మనకు విపరీత పరిస్థితులు ఈ యొక్క పరివార కుటుంబం వారి ద్వారా కానీ, శత్రువులు మిత్రుల ద్వారా కానీ, అనారోగ్యం ద్వారా కానీ కల్పించినప్పుడు నేను ఇంకా చేరువయ్యాను అనేది భావం. దగ్గరయ్యాను కాబట్టి ఈ మరక కూడా ఉండకూడదు. ఇక్కడ మనకు మరుగు ఉన్నది కాబట్టి ఆ మరుగును చెరిపేసి మెరుగు చేయడానికే ఈ కష్టాలు, ఈ దుఃఖములు, ఈ బాధలు. అర్థమవుతుందా వరలక్ష్మమ్మ గారు? అవుతుంది ఆచార్య, అవుతుంది. ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా కూడా ఇప్పుడు మీరు అంటున్నారు చూడండి, నేను నా ఇంట్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా నేను తరగతికి మాత్రం ఒక్కరోజు కూడా వదులుకోవట్లేదు, నేను నిరంతరంగా వస్తున్నాను అన్నట్టు. అదే మీ లక్ష్యం. భగవంతుడు అక్కడే మిమ్మల్ని పట్టుకున్నాడు. పరిస్థితులు వస్తుంటాయి, పోతుంటాయి. పరిస్థితులకు మనం విచలితం కాకూడదు. పరిస్థితులను మనం ఓడించాలి, కానీ పరిస్థితుల ముందు మనం ఓడిపోకూడదు. అదే ఆ రకంగా చూసినప్పుడు మన ఋషిత్వం అనేటువంటిది, మన తపస్సు అనేటువంటిది, మనలో ఈ యొక్క మోక్షానికి యోగ్యత అనేటువంటిది అప్పుడు వస్తుంటుంటది. అందుకని నిరాశ నిస్పృహ ఏ విషయంలోనూ పడకూడదు. ఇంకా వీలైతే పడుకునే ముందు, నిద్ర లేచే ముందు అక్కడే కూర్చుండి కళ్ళు మూసుకొని, భగవంతుడా నువ్వు ఎన్ని విపరీత పరిస్థితులనైనా నా ముందు పెట్టు, కానీ నీ బిడ్డ ఓడిపోకూడదు. అటువంటి గుండె ధైర్యం ఇవ్వు, ఆత్మస్థైర్యం ఇవ్వు. నీ బిడ్డ ఓడిపోయింది అని అంటే నీవు ఓడిపోయినట్టే. కాబట్టి నీ బిడ్డను నువ్వు గట్టి చేయడానికి ఇటువంటి పరిస్థితులు తెస్తున్నావు. నాకు నా బాధలు నా మనసు విప్పి చెప్పుకుంటే వినేటువంటి వ్యక్తులు లేనటువంటి స్థితిలో నాకు ఈ పరిస్థితులను నా ముందు పెట్టావు. కాబట్టి ఈ పరిస్థితులను నేను నెగ్గుకు రావాలి అని భగవంతుడితోటి ప్రార్థన చేస్తూ పోతుంటే భగవంతుడు మనకు మార్గం చూపిస్తాడు. అర్థమవుతుంది అమ్మగారు? ప్రతి వ్యక్తికి వారి వారి కర్మఫలానుసారంగా ఎక్కడి వారిని అక్కడే అందరికీ ఉన్నాయి. ఓంప్రకాష్ ఇంత మంచి విషయాలు చెప్తున్నాడు. ఓంప్రకాష్కు లేవా? మీకు తెలియదా విషయం? అందరికీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఈ యొక్క పరిస్థితులు ఈ రకంగా ఉంటేనే వాటిని నెగ్గుకు రావడమే మన జీవితంలో సఫలమవుతున్నట్టుగా. శ్రీనివాసాచార్య గారు అర్థమవుతుందా? అందుకని ఎప్పుడు ఏ పరిస్థితికి నిరాశ పడకూడదు. మన వైపు నుంచి తప్పు జరగకూడదు, మన వైపు నుంచి ఒకరికి హాని జరగకూడదు, మన వైపు నుంచి మనము ఏ మాట అయితే మాట్లాడుతుంటామో సాధ్యమైనంత వరకు ఆ మాటకు కట్టుబడి ఉండడానికి, ఆ మాట మీద నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఇక మిగతాదంతా భగవంతుడు చూస్తుంటాడు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వస్తుంటే చూడండి, సత్యార ప్రకాశము ఏకాదశి సముల్లాసము 248వ పుటలో జైన మత నిరాకరణం. ఇట్లు ఆలోచించి శంకరాచార్యులు ఉజ్జయిన్ నగరమున తెంచిరి అంటే ఉజ్జయిన నగరానికి వచ్చారు. అప్పుడు ఆ ప్రాంతమున సుధన్వా రాజు పాలించుచుండెను. ఉజ్జయిని నగరానికి శంకరాచార్య గారు చేరుకున్న నాడు ఆ సమయంలో సుధన్వా పేరు గల అటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు జైన గ్రంథములను కొలదిగా సంస్కృతమును చదివి ఉండెను. ఆ సుధన్వా రాజు జైన గ్రంథములను చదివాడు, కొంతవరకు సంస్కృతమును కూడా చదివి ఉన్నాడు. శంకరాచార్యులు వేద విషయములను ఉపదేశింప మొదలెడిరి. ఇక శంకరాచార్య గారు ఉన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి రహస్యాలను ఉపదేశిస్తున్నారు. వారు రాజును కలుసుకుని
మీరు జైన గ్రంథములను చదివి ఉన్నారు, జైన మతమును అంగీకరించి ఉన్నారు. కావున మీ జైన పండితులతో నా శాస్త్రవ్రతము జరిపింపుడు. మహారాజా, మీకు తెలియనిది ఏమి కాదు. మీరు జైన గ్రంథములను చదివి ఉన్నారు. ఆ జైన గ్రంథములతో వారి అభిప్రాయాలతో ఏకీభవించి మీరు జైన మతమును కూడా స్వీకరించారు, అంగీకరించి ఉన్నారు. కావున మీ జైన పండితులతో నా శాస్త్రవ్రతమును జరిపింపుడు. అందునోడిపోయిన వారు గెలిచిన వారి మతమును గ్రహించుట పనముగా ప్రతిజ్ఞగా అంగీకరింపజేయుడు. అంటే ఎవరు జైన పండితులు ఓడిపోతే హిందువులుగా మారాలి. ఇక నేను శంకరాచార్యుడు, నేను ఓడిపోతే నేను జైన మతాన్ని స్వీకరిస్తాను. ఈ మతము, ఈ అభిప్రాయాన్ని ఇద్దరి చేత అంగీకరింపజేసి మీరు ఈ శాస్త్రవ్రతాన్ని చేయించండి. మీరు కూడా జయించిన వారి మతమును స్వీకరింపవలయును అని కోరేది. అంటే ఇక మధ్యస్థులుగా ఉన్నటువంటి ఈ శాస్త్రవ్రతం జరిపిస్తున్నటువంటి మీరు ఎవరు ఓటమి పాలవుతుంటారో వారి అభిప్రాయాన్ని వదిలేసి ఎవరైతే తమ అభిప్రాయాన్ని గెలిపిస్తారో అటువంటి వారి మతమును మీరు కూడా స్వీకరించాలి. రాజు సుధన్వుడు జైన మతమును స్వీకరించినను సంస్కృతమును చదివి ఎండుట వలన అతనిలో కొంత విద్యా ప్రకాశం ఉండెను. ఇక రాజా జైన మతము స్వీకరించాడు, కానీ ఆయన కొంతవరకు సంస్కృతం చదివి ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత విద్యా ప్రకాశం, అంటే శంకరాచార్య గారు ఏమి చెప్తున్నారు, జైన మత పండితులు ఏం చెప్తున్నారు అనేటువంటి అవగాహన ఉన్నది. కావున అతనిలో మతోన్మాద అంతగా లేకుండాను. అంటే ఇక మత మౌఢ్యత, మత మూర్ఖత, నేనన్నదే నా మతమే గొప్ప అనేటువంటి ఆ గొప్పతనం, ఆ మూర్ఖత్వం అనేటువంటిది లేదు. మతోన్మాదం అనేటువంటిది లేకుండా, అంటే ఎవరేం చెప్తున్నారో అది గ్రహించేడు వాడు అనేది అభిప్రాయం. ఏలయనగా విద్వాంసుడైన వాడు సత్యాసత్యములను పరీక్షించి సత్యమును గ్రహించి అసత్యమును విడిచిపెట్టును. ఎవరైతే అవగాహన ఉన్నవారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వాస్తవం ఏమిటి అనేటువంటిది తెలుసుకున్నటువంటి వారు ఏంటంటే సత్యాసత్యములను పరీక్షించి ఎవరేం చెప్తున్నారు, ఎవరు ఏది చెప్పకూడదో అది చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు, ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా సత్యమే చెప్తున్నారో అది గ్రహించి సత్యమును గ్రహిస్తుంటారు. సత్యాసత్యములను పరీక్షించి సత్యమును గ్రహించి అసత్యమును విడిచిపెట్టును. సుధన్మునకు గొప్ప విద్వాంసుడు ఉపదేశము చేయువాడు దొరకనంత వరకు సత్యాసత్యములను నిర్ణయింపజాలక సందిగ్ధావస్థలో ఉండేడు వాడు. ఇక సుధన్మునే కాదు, ఎవరి పరిస్థితి అయినా అంతే, మీది నాది ఎవరిదైనా అంతే. గొప్ప విద్వాంసుడు సత్యోపదేశం చేసేటువంటి వారు మనకు అందుబాటులో లేనంత వరకు ఎవరైతే మన చెవులను ఊదుతున్నారో ఆ ఊదేటువంటి వారు ఎటువంటి వారైనా సరే వారి అభిప్రాయంతో ఏకీభవించడం జరుగుతుంది. అందుకని సందిగ్ధావస్థలో ఉండేటివాడు సుధనువుడు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, సత్యం తెలిసినా కూడా మనకు చెప్పేటువంటి వారు తప్పు చెప్తున్నా కూడా తప్పునే స్వీకరించడం జరుగుతుంటుంది. ఎందుకంటే సత్యం చెప్పేవారు లేరు మనకు అందుబాటులో. అందువలన శంకరాచార్యుని మాటలు విని మిక్కిలి ప్రసన్నతతో మేము శాస్త్రతము జరిపించి సత్యాసత్యముల నిర్ణయం చేయించదమని అంగీకరించాను. ఈ విషయం వినేసరికి సుధనుడికి ఎంతో ఉత్సాహం కలిగింది. అందుకంటే మేము తప్పనిసరిగా చేయిస్తాం శాస్త్రార్థం అని అన్నారు. దూర దూర ప్రదేశముల నుండి జైన పండితులను రప్పించి సభను సమావేశపరిచాను. ఇక ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే గొప్ప గొప్ప వాళ్ళని జైన పండితులుగా గుర్తింపబడ్డారో వారందరినీ పిలిపించాడు. శాస్త్రార్థమునకు ఏర్పాటు చేశాను. శంకరాచార్యుని పక్షము వేద మతము, జైన పండితుల పక్షము వేద విరుద్ధ మతము. అనగా జైన మతమును ఖండించి వేద మతమును స్థాపించుట శంకరాచార్యుల కర్తవ్యం. జైన పండితులు తమ మతమును స్థాపించి వేద మతమును ఖండింపవలసి ఉండిరి. జైనుల పక్షము సృష్టికర్త అనాది ఈశ్వరుడెవడును లేడు. జైనుల యొక్క అభిప్రాయం ఏంటంటే సృష్టికర్త అనాది ఈశ్వరుడు ఎవడు లేడు. ఈ జగత్తు జీవులు అనాదులు.
ఈ జగత్తు అనాదులు, అంటే ఈశ్వరుడు లేడు, జీవులు ప్రకృతి మాత్రమే. మనము ఇంతవరకు చెప్పుకున్నది ఏంటంటే వేదం ప్రకారం ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు త్రైత సిద్ధాంతం చెప్పుకున్నాం కదా. ఈ జైనుల యొక్క అభిప్రాయం ఏంటంటే కేవలము ప్రకృతి మరియు జీవులు, ఇవి రెండు మాత్రమే అనాదులు. ఈ రెండింటి ఉత్పత్తి వినాశము ఎన్నడూ జరగవు. దీనికి విపరీతముగా శంకరాచార్యుల మతం ఇది. అంటే శంకరాచార్యుల యొక్క అభిప్రాయం ఏమిటంటే అనాది సిద్ధ పరమాత్మయే తన మాయతో జగత్తునకు కర్త. అనాది మరియు సిద్ధమైనటువంటి, ఎక్కడ చూసినా అక్కడ సిద్ధించేటువంటి ఆ పరమాత్మయే తన మాయతో జగత్తునకు కర్త. ఈ జగత్తు జీవులను మిథ్య. శంకరాచార్య గారి అభిప్రాయం చూడండి, ఈ జగత్తు మిథ్యయే, జీవులను మిథ్యయే. అంటే జీవాత్మలు లేరు, ఈ జగత్తు లేదు, ఒక పరమాత్మయే. అంటే బ్రహ్మనిత్యం జగన్మిథ్య సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది శంకరాచార్య గారి అభిప్రాయం. కారణం ఏమన్నా, ఆ పరమాత్మయే తన మాయతో జగత్తును రచించెను. అతడే జగత్తును ధరించుచు ప్రళయము కూడా చేయును. జగత్తును సృష్టిస్తుంటాడు మాయతోటి. ఆ సృష్టించినటువంటి జగత్తును ఏలుతుంటాడు, పరిపాలిస్తుంటాడు, చివరికి ప్రళయం కూడా గావిస్తుంటాడు. ఈ జీవుడు ప్రపంచమును స్వప్నము వలె ఈ జీవుడు మరియు ప్రపంచము, ఈ రెండు స్వప్నము వలె మిథ్యలే అంటే అబద్ధమే, ఇవేవి నిజము కావు. దీని అభిప్రాయం ఏంటంటే 84 లక్షల జన్మలలో ఉన్నటువంటి జీవుడు జీవన్ముక్త అవస్థలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ జన్మలలో లేడు. కాబట్టి జీవులు అసిద్ధం, మిథ్య. ప్రకృతి ఇవాళ రూపంలో అండపిండ బ్రహ్మాండములుగా మన ముందున్నటువంటి ఈ ప్రకృతి ప్రళయం నాడు ఏ అణువు లేకుండా, అనురూపమే లేకుండా అంతా విలీనమవుతుంది, కనుమరుగైపోతుంది. కాబట్టి ప్రకృతి కూడా నామరూపాలు లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రకృతి కూడా మిథ్యయే. కనబడే రూపం గురించి, ప్రకృతి మూలతత్వం గురించి కాదు. జీవులు ఈ 84 లక్షల జన్మలలో ఉన్నప్పుడు, ఇక్కడ దేహధారిగా ఉన్నప్పుడు, ముక్తికి వెళ్ళినప్పుడు వారికి దేహము లేదు కాబట్టి కనబడే రూపం, కనబడే ఈ ప్రాణులు, కనబడే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములు, ఈ ఆకృతి రూపం నామరూపాలు లేకుండా పోతుంది కాబట్టి అది మిథ్య. అంతేగాని జీవులు స్వర్గంలో కూడా ఉండరని, మరియు సత్వరజ తమస్సు రూపంలో కూడా ప్రకృతి మూలమే ఉండదని కాదు. పరమేశ్వరుడే స్వయముగా అనేక రూపములతో క్రీడించుచున్నాడు. ఇది శంకరాచార్య గారి అభిప్రాయం. ఇక జీవులు అనేవారే లేరు, జీవులు అనేవారే మిథ్య. పరమేశ్వరుడే అనేక రూపములతో క్రీడించుచున్నాడు. అంటే తనే జీవుల రూపంలో జన్మనెత్తుతున్నాడు, తనే ఆ జీవుల శరీర రూపంలో 84 లక్షల జీవరాశుల రూపంలో ఏ కర్మలైతే చేస్తుంటారో ఆ కర్మలకు తగిన ఫలితం ఇచ్చు కుంటి, గుడ్డి, మూగ, స్త్రీ, పురుష, నపుంసక భేదభావంతో తనను తానే శిక్షించుకుంటున్నాడు అనేది శంకరాచార్య గారి అభిప్రాయం. అర్థమవుతుందా? జీవులను మిథ్య అంటున్నాడు కానీ ఆత్మను అంటలేదు కదా. ఆత్మ నిత్యమే. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటిది, జీవుడు అంటే ఏంటిది? జీవం పోసుకున్నప్పుడే జీవుడు కదా. అంతఃకరణ యుక్తంగా జన్మకు అనుకూలంగా పునర్జన్మ కోసం పయనించేటువంటిది దానిని జీవాత్మ, జీవం పోసుకున్నది కాబట్టి చివరికి జీవన్ముక్త అవస్థ. జీవన్ముక్త అంటే జీవితాన్ని విడిచిపెట్టడం ద్వారా శుద్ధ ఆత్మగా ఉంటుంటది. అంటే ఇక్కడ శంకరాచార్యులు కనిపించేదాన్నే ఖండిస్తున్నాడు అంతే. అది కనిపించేదాన్ని, ఆత్మ కనిపించదు కాబట్టి దాని గురించి ఇప్పుడు వాళ్ళ జైనుల దగ్గరికి వెళ్ళండి, జైనులు ఏమంటుంటారు? భగవంతుడు లేడు, ఏం లేడు, జీవుడే ఉన్నాడు కదా, బతుకుతున్నాడు కదా, నీలో నాలో జీవుడు ఉన్నాడు కదా, కనిపిస్తున్నది ప్రకృతి, జీవుడే ఉన్నాడని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు కనిపిస్తున్న దాన్నే పట్టుకుంటున్నారు, ఇతడు కనిపిస్తున్న దాన్నే పట్టుకుంటున్నాడు. అర్థం కావట్లేదా?
అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది ప్రభాకర్ గారు. శంకరాచార్యులకు ఆత్మ కనిపించదనే విషయం తెలిసే ఉంటది కదా. ఇక అది వేరే విషయం. ఇక మనము మన బుద్ధిని ఉపయోగించదు. వారు ఏదైతే బయటకు వ్యక్తపరుస్తున్నారో శాస్త్రార్థంలో సుధన్వరాజు ముంగట పెడుతున్నారో, ఆ సుధన్వరాజు ప్రజల ముందు పండితుల ముందు పెట్టి ఈ విషయంలో వీరు ఇద్దరు ఏకీభవించట్లేదు, ఇద్దరు భిన్న భిన్నంగా ఉంటున్నారు కాబట్టి ఇద్దరి మధ్య తర్కం జరుగుతుంది. ఆ తర్కంలో ఎవరు ఓడిపోతుంటారో గెలిచిన వారి మతమును స్వీకరించాలి. అది మధ్యస్థుడైన రాజైన ఆ శాస్త్రార్థం తర్కం చేసేటువంటి పండితులైన ఇది దీని మీద చర్చ జరుగుతుంది. అక్కడ సందర్భం అది అంతే. కొన్ని దినముల వరకు ఈ విషయమున శాస్త్రార్థము జరిగాను, ఈ తర్కం జరిగింది కొన్ని రోజుల వరకు. కానీ అంతమున యుక్తి ప్రమాణములతో జైన మతము ఖండింపబడి వేదమతము అఖండితమై ఉండెను. అంటే చివరికి యుక్తి ప్రమాణములతో జైన మతము ఖండింపబడి వేదమతము అఖండితమై ఉండెను, అంటే విజయమై ఉండెను. అప్పుడు జైన పండితులు రాజు సుధన్వుడు ఎల్లరూ జైన మతమును వదిలి వేదమతమును స్వీకరించిరి. అప్పుడు చాలా గందరగోళము జరిగెను. రాజు సుధన్వుడు తనకు పరిచితులు మిత్రులునైన రాజులకు లేఖలు రాసి శంకరాచార్యులతో శాస్త్రార్థములను జరిపింపజేసెను. జైనులు పరాజితులైరి. తదుపరి సుధన్వుడు మున్నగు రాజులు శంకరాచార్యులకు ఆర్యావర్తమున ఎల్ల ఎడల తిరుగుటకు తగిన ప్రబంధము చేసిరి. అంటే వారికి రథములు మరి భోజన ప్రబంధము, విశ్రాంతి కోసము ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆర్యావర్తము దేశమున అంటే భారతదేశం అంతటా ఏర్పాటు చేశారు. వారి రక్షణమునకు ఆవశ్యకమైన ఏర్పాట్లు చేసి వారి వెంట రక్షణమునకు తగిన మనుషులు ఉంచిరి. అంటే రక్షక భటులు, సెక్యూరిటీ గార్డ్. వైదిక మతోద్ధరణము అప్పటి నుండియే మరల యజ్ఞోపవీత ధారణము వేదాధ్యయన అధ్యాపనములు ప్రారంభమయ్యను. శంకరాచార్యులు 10 సంవత్సరముల పాటు ఆర్యావర్తమున ఎల్ల ఎడలకు పోయి జైన మతమును ఖండించి వేద మండనము చేసెను. ఇంకా 10 సంవత్సరాల వరకు ఆర్యావర్తమున సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడికి పోయారో అక్కడక్కడ జైన మతాన్ని ఖండించి వేద ప్రచారం చేశారు, వేదములను మండనం చేశారు, అంటే పొగిడారు, గొప్పతనం చాటారు. మరియు శంకరాచార్యుని సమయముననే జైన మత ఖండనము జైనుల మూర్తులను చాలా వరకు ఖండితములయ్యను. అంటే జైన మత గురువులు ఓడిపోయారు కాబట్టి వాళ్ళ ద్వారా ఆవిష్కృతమైనటువంటి ఈ విగ్రహాలు, ఈ మూర్తులు అనేటువంటివి ఖండితమయ్యాయి. ఎటనేని జైన విగ్రహములు అఖండితములుగా లభించిన అవి జైనులు ఆ సమయమున భూమిలో దాచియించినవై ఉండును. ఇక ఇప్పటికి ఏవైతే జైన విగ్రహములు అఖండితముగా అంటే విరగొట్టకుండా పూర్తిగా కనిపిస్తున్నాయో అవి ఆనాడు శంకరాచార్య గారు శాస్త్రార్థం చేసి జైన మతంను ఖండిస్తూ మూర్తుల విగ్రహాలను ఖండిస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఆ జైన మతము ఆ విగ్రహముల పట్ల అత్యంత ప్రేమగా ఉన్నందున ఆ విగ్రహాలను భూమిలో దాచిపెట్టారు. కాబట్టి అది ఎవరికంటా పడలేదు కాబట్టి ఆ విగ్రహాలు ఇప్పుడు అఖండితంగా మన ముందు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ భూమి నుండి జైన విగ్రహములు బయటపడుచుని ఉన్నవి. అంటే ఇక వాళ్ళు ఆనాడు దాపెట్టారు కాబట్టి ఈనాడు బయటపడుతుంది. అంటే ఎక్కడ కనబడితే అక్కడ ఈ యొక్క విగ్రహాలను ధ్వంసం చేసేవారు అన్నమాట. శంకరాచార్యులకు పూర్వమున శైవ మతము కూడా ఇక్కడ వ్యాపించి ఉండెను. శంకరాచార్యులకు పూర్వము శైవ మతము కూడా ఇక్కడ అంటే భారతదేశమున వ్యాపించి ఉండెను. దానిని కూడా శంకరాచార్యులు ఖండించి ఉండేరి. అంటే శైవ మతం ఇప్పుడు ఏదైతే శంకరాచార్యుని లలాటం మస్తకం మీద నొసల మీద ఈ అడ్డనామాలు ఏవైతే ఉంటున్నాయో 3 అవంతా శైవ మతముయే. కానీ శంకరాచార్యుడు పూర్వము శివలింగమును, శివమూర్తిని, శివాలయం అవతారాన్ని, ఆ యొక్క విగ్రహాలను ఖండించి ఉన్నారు.
మరియు వామ మార్గమును కూడా అతడు ఖండించి ఉండింది. అంటే వామ మార్గాన్ని కూడా శంకరాచార్యుడు ఖండించి ఉన్నాడు. అప్పుడు ఈ దేశంన చాలా ధనం ఉండెను. అలాగే శంకరాచార్యుడు ఈ రకంగా వేదమతాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆర్యావర్త దేశంలో ధనము అపారంగా ఉండెను, స్వదేశ భక్తియు ఉండెను. శంకరాచార్యులు గాని సుధన్వరాజు గాని జైన మందిరములను పడగొట్టింపలేదు, ఖండన మాత్రమే. ఇప్పుడు దయానంద సరస్వతి కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, మేము సత్యాసత్యంలో తెలియజేయడమే ఆర్య సమాజం యొక్క సిద్ధాంతము, కానీ ఈ హిందూ మందిరాలను, చర్చిలను, మసీదులను కూలగొట్టడము, వాళ్ళను అది చేయడం ఆర్య సమాజం యొక్క సిద్ధాంతము కాదు. సత్యాసత్యంలో తెలియజేస్తే అది నీ వివేకంతో నువ్వు నిర్ణయించుకో. అదే రకంగా శంకరాచార్యులు గాని సుధన్వరాజు గాని జైన మందిరములను పడగొట్టింపలేదు, అంటే మందిరాలను కూర్చలేదు, ఖండితములు చేయలేదు, విగ్రహాలను విరగొట్టలేదు. ఏలైనా ఆ మందిరములలో వేద పాఠశాలలు నడపనించరు. అంటే ఇక ఆ మందిరాలను కూలగొడితే ఏమొస్తుంటది? అదే మందిరంలో విగ్రహాలకు బదులు పిల్లలను వేదాలను చదివిస్తే దేశానికి మంచి జరుగుతుంది అనేటువంటిది వేద పాఠశాలలుగా నెలకొల్పారు. వేద మతము స్థాపింపబడేను, విద్యా ప్రచారము కాదొచ్చాను. ఇక విద్యా ప్రచారం అనేటువంటిది అవుతుంది. ఇంకను వేద మతము స్థాపింపబడ్డది, విద్యా ప్రచారం కాదొచ్చాను, అంటే విద్యా ప్రచారం అవుతుంది, ఇంకను కాలేదు, అంటే పూర్తిగా కాలేదు. తద్విషయక విచారణము జరుగుతూనే ఉండును. ఇక అటువంటి విషయంలో వేదం చదవాలి అనేటువంటి అభిప్రాయంతో పండితులందరిలో చర్చ జరుగుతూ ఉంది. ఇంతలో ఇరువురు జైనులు పైకి వైదికులుగా చెప్పుకొనుచు లోపల జైన మతాభిమానముతో ఉండిరి. ఇక ఈ కపటులుగా అన్నట్టుగా ఏంటంటే చల్లకొచ్చి ముంత దాచినటువంటి వైనం మనసులో ఒట్టు పెట్టుకొని బయట కొట్టి నటించడం, చాప కింది నీరులాగా. అంటే బయటకేమో నటిస్తూ లోపల కపటంగా ఉన్నటువంటి వారు. కపటమునులై అంటే కపటముగా మునులై మునివేషముతో కపటముతో ఉండి శంకరాచార్యులు ఆ రకంగా వాళ్ళు నటిస్తున్నప్పుడు శంకరాచార్యులు వారి ఎడ మిక్కిలి ప్రసన్నులై ఉండేడు వారు. అంటే వారి నటననే వాస్తవము అనుకొని శంకరాచార్యులు వారి చేసేటువంటి సేవకు వారి భక్తికి ప్రసన్నులై ఉండేడు వారు. వారిరువురు అవకాశము జిక్కించుకొని శంకరాచార్యులకి ఏదో విషయుక్త పదార్థము తినిపించరు. ఇక జైన పండితులు ఎవరైతే అవకాశము జిక్కించుకొని శంకరాచార్యులకు ఏదో, అంటే దీని విషయంలో వారి జీవిత చరిత్రలో తెలుస్తుంటది ఏంటంటే, మినుప లడ్డూలు ఎక్కువ తినిపించేవారు. మినుములు, ఈ ఇడ్లీ రవ్వ, ఈ దోశ తయారయ్యేటువంటిది జిగటగా ఉంటుంటది, పౌష్టికంగా ఉంటుంటది కాబట్టి మినుములు తింటుంటది. ఈ మినుములు తిన్న వారికి బుద్ధి పెరగదు, శరీర బలం ఉంటుంటది, శారీరక బలంగా ఉంటుంటది కాబట్టి బుద్ధితోటి మందగా అంటే సోమరితనంగా ఉంటుంటారు అన్నట్టుగా, స్ఫూర్తిదాయకంగా ఉండరు, బుద్ధి పనిచేయదు ఈ మినుములు తినేటువంటి వారికి. మినప లడ్డూలు తినబెట్టారు, మినప లడ్డూలతో తినబెట్టి బుద్ధి మందగింపజేసి ఆ తర్వాత దాంట్లో విషము కలిపి చంపేశారని చెప్పేసి అభిప్రాయం. ఇప్పుడు మన భారతదేశం అంతటా జైనుల కంటే పూర్వము ఈ మినుములు అనేటువంటివి ఏంటంటే శారీరక పుష్టి కోసమే తినేవారు, కానీ దీనిని ఇప్పుడు ఏదైతే ఇడ్లీ, దోశ, మరియు ఇవన్నీ ఊతప్ప ఇవన్నీ చేసేదానికి మినపపిండి ఏదైతే ప్రధానంగా వాడుతున్నారో ఇవి సున్నుండలు అనేటువంటి తినేది ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువగా తింటున్నారు కాబట్టి తిన్నటువంటి వారి బుద్ధి పనిచేయకుండా మందబుద్ధితోటి ఉంటున్నారు. ఇక ఎవరైతే విద్వాంసులు ఉంటుంటారో పాణిని, పతంజలి, దయానంద సరస్వతి లాంటి తెలివైనటువంటి వారు ఈ
మినప పప్పు, మినప గారెలు, ఇవన్నీ ఈ ఈ ఇడ్లీ అనేటువంటిది ఇటలీ నుండి వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఇటలీనే ఇడిలీ అనే వాడుతుంటారు. ఆ రకంగా వాడుతుంటారు. ఇది మన భారతీయ ఆహారం కాదు. అర్థమవుతుందా? ఎవరికి అర్థమైతే లేదంటే దేవుడా వాళ్ళ బుద్ధిని అది అవుతుంది. ఆచార్య దానితో ఆచార్యులకు చెప్పినాం కూడా మందాగ్ని మనం. ఏర్పడేను. మందాగ్ని అంటే జీర్ణ శక్తి సరిగా పనిచేయకుండాను, ఆకలి తగ్గిపోయాను. తదుపరి శరీరమున వ్రణములు ఏర్పడి, శరీరంలో గాయాలు, వ్రణం అంటే గాయం ఏర్పడి 6 మాసంలో చనిపోయాడు. రెండు 250వ పుటంలో చూడండి. అంతటా ఎల్లరూ నిరుత్సాహులైరి, కావలసి ఉన్న విద్యా ప్రచారము నిలిచిపోయాను. ఈ రకంగా శంకరాచార్య గారు ఒక ఊపేశారన్నట్టు. ఆ ఊపులో అందరూ ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇంతలో ఈ రకంగా జరిగేసరికి మంచి విద్యావంతులంతా నిరుత్సాహపడేది. ఎందుకు అని అంటే కావలసిన విద్యా ప్రచారము నిలిచిపోయాను. శంకరాచార్యులు వ్రాసిన శారీరక భాష్యాదులను శంకరాచార్యుని శిష్యులు ప్రచారం తొడగిరి. అంటే గురువు గారి అభిప్రాయాన్ని శిష్యులు ప్రచారం చేస్తున్నారు. అనగా జైనుల మతమును ఖండించుటకు శంకరాచార్యులు ప్రతిపాదించిన బ్రహ్మసత్యము, జగన్మిథ్య, జీవ బ్రహ్మముల ఏకత అను ఈ సిద్ధాంతములను శిష్యులు ప్రచారము చేయసాగిరి. దక్షిణమున శృంగేరి, పూర్వమున భూగోవర్ధనము, ఉత్తరమున జోషి, ద్వారిక యందు శారద అను మఠములను స్థాపించి శంకరాచార్య శిష్యులు వానికి మహాంతులైరి. శ్రీమంతులై ఆనందము అనుభవింపజొచ్చరి. శ్రీమంతులై ఆనందాన్ని అనుభవిస్తున్నారు. శంకరాచార్యుల అనంతరము శిష్యులకు ప్రతిష్ట కలిగాను. ఇప్పుడు విచారించవలసిన విషయము ఒకటి ఉన్నది. ఇక ఈ సందర్భంలో విచారించాల్సింది ఏంటంటే జీవ బ్రహ్మముల ఏకత. జీవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే 249వ పుటలో చూడండి. శంకరాచార్యుని యొక్క అభిప్రాయం ఏంటంటే జీవులనే వారు లేరు, దేవుడే జీవులుగా జన్మించి ఈ మాయతోటి సృష్టి చేశాడు. అందుగురించి జీవుడే దేవుడు, దేవుడే జీవుడు, చనిపోయిన వాళ్ళంతా శివైక్యం బ్రహ్మలీనం అయిపోవడం అనేటువంటిది ప్రచారం చేసి ఉన్నాడు. కాబట్టి జీవ బ్రహ్మములు ఒక్కటే అనేది అభిప్రాయం. అదే మరి ఉన్నారని వాళ్ళు తారసపడుతున్నారు కదా సార్. జైనుల మతమును ఖండించుటకు ముక్తికి వెళ్ళిపోతామంట ఆచార్య. ఈ వేదాలని ఏం తెలుసుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు ఆచార్య. వాళ్ళకి తెలుసుకోవాల్సిన పని లేదు అన్నప్పుడు, ఇప్పుడు ఒక సినిమా తీసినటువంటి వ్యక్తి, ఒక వీధి నాటకం ఆడిస్తున్నటువంటి వ్యక్తి, ఆ నాటకానికి అయ్యేటువంటి ఖర్చు టికెట్ పెట్టి వసూలు చేస్తున్నప్పుడు, దాంట్లోకి అనుమతి ఇస్తున్నప్పుడు ఆ టికెట్ రూపంలో రుసుము వసూలు చేస్తున్నాడు కదా. మరి వారి రుసుము అంటే వారి అనుమతి తీసుకుంటున్నారు కదా. ఆ రూపకంగానే భగవంతుడు మనల్ని పుట్టిస్తే భగవంతుడు ఇచ్చినటువంటి అన్నము తిని, భగవంతుడు ఇచ్చిన చూపు, ఇంద్రియాల శక్తి, శారీరక సామర్థ్యము, ఈ పంచమహాభూతాలు భగవంతుని సృష్టిలో ఉంటూ భగవంతుని నమ్మకుండా ముక్తిని ఎలా పొందుతారు? అది గమనించాలి. అంటే సినిమాకు చూడాలనుకున్న వ్యక్తి ఆ టికెట్ తీసుకోకుండా, దర్శక నిర్మాతల అనుమతి తీసుకోకుండా ఎలా సినిమా చూస్తారు? వీధి నాటకము ఆడించేటువంటి వ్యక్తి అనుమతి తీసుకోకుండా అతని నాటకంలోకి వెళ్ళి ఆ నాటకాన్ని ఎలా చూడగలుగుతారు? అర్థమవుతుంది అమ్మగారు? భగవంతుడి అనుమతి లేకుండా, భగవంతుడి అనుగ్రహం పొందకుండా, భగవంతుని కృప దయా దాక్షిణ్యాలు లేకుండా ముక్తిని ఎలా పొందుతుంటారు? బ్రతికినన్నాళ్ళు దొంగతనము, వ్యభిచారము చేసి
అది వాళ్ళు అబద్ధాలు ఆడి ఎట్లా జీవన్ముక్తిని పొందుతుంటారు? అది భావించుకోవడమే తప్ప అది జరిగేది కాదు. ఆచార్య గారు, ఈ ఉత్తరమున జోషి అని అన్నారు కదా, జోషియా ఇది కాశీయా? కాదు, జోషి మఠం అని ఉంది, ఊరి పేరే. జీవ బ్రహ్మల ఏకత, జగన్మిథ్యావాదము శంకరాచార్యుల నిజ మతము అగునెడల అది మంచితనము కాదు. ఒకవేళ శంకరాచార్యుని యొక్క మతము ఈ విధమైనటువంటి సిద్ధాంతమే అయితే అది మాత్రం మంచిది కాదు. జైనుల మతమును ఖండించుటకు స్వీకరించి ఉన్నచో కొంతవరకు సరియగును. అది వాళ్ళ ఇప్పుడు శత్రువును ఓడించడానికి ఏదైనా ఒక శస్త్రాన్ని చేతపట్టాలి కాబట్టి ఆ రకంగా శంకరాచార్యుడు దీనిని స్వీకరించి ఉంటే మాత్రం అది మంచిదే. కానీ శంకరాచార్యుల గారి వ్యక్తిగత అభిప్రాయం కూడా జీవ బ్రహ్మములు రెండు వేరువేరు కాదు, రెండు ఒకటే అనేటువంటిది వారి అభిప్రాయమై, మరియు జగన్మిథ్య ఈ కనిపిస్తున్నటువంటి అండపిండ బ్రహ్మాండాలు మొత్తము మిథ్యయే అని శంకరాచార్యుల గారి అభిప్రాయం అయితే మాత్రం అది తప్పు అని చెప్పడం జరుగుతుంది. అంటే దీని యొక్క దృష్టాంతం ఏంటంటే, ఈ బ్రహ్మనిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ, నీలో బ్రహ్మనే ఉన్నాడు నాలో బ్రహ్మనే ఉన్నాడు అనే పాఠం చెప్పిన తర్వాత శిష్యుడు ఆ ఆశ్రమం నుంచి భిక్షాటన గురించి బయటకు ఊరికి వెళుతున్నప్పుడు, ఊరికి వాళ్ళ ఆశ్రమానికి మధ్యలో అడవి ఉన్నప్పుడు, అడవిలోంచి వస్తున్నప్పుడు వారికి ఒక పిలుపు వినపడింది, ఈ ఏనుగు గాంధిస్తున్నట్టుగా. ఆ ఏనుగును ఏనుగు వెంట మహావతులు వస్తున్నారు. అంటే ఏనుగును చూసుకునేటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, తప్పుకోండి, ఏనుగు దీనికి పిచ్చి పట్టింది, చంపేస్తుంటది, తొక్కేస్తుంటది, తప్పుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చెప్తుంటే అప్పుడు ఆ శిష్యుడు దారిలోనే నిలబడి, గురువు గారు చెప్పిన పాఠం ఏంటంటే, బ్రహ్మనిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ, ఆ ఏనుగులోనూ బ్రహ్మ ఉన్నాడు, నాలోనూ బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మని ఏం చేస్తాడని చెప్పేసి అక్కడే ఉండేసరికి ఆ ఏనుగు వచ్చింది, తొండంతో చుట్టేసి ఈ విసిరి కొట్టింది. అక్కడ చెట్ల పొదల్లో ఎక్కడో పడ్డాడు, చాలా దెబ్బలు తగిలి. ఇక సమయానికి ఆశ్రమానికి వెళ్ళకపోతే అక్కడ ఆశ్రమంలో గురువు గారు ఎదురు చూస్తున్నారు. ఇక కుయ్యో ముర్రో అనుకుంటూ లేచి సాయంత్రానికి ఆశ్రమానికి వెళితే గురువు గారు అన్నారు, ఒరే నువ్వు ఇంతసేపు ఎక్కడ వెళ్ళావు, నేను ఉన్నావా పోయావా అని చెప్పేసి మేము ఆలోచిస్తాను, ఏమైంది ఈ పరిస్థితి అంతా ఏంది, శరీరానికి దెబ్బలు ఎలా తగిలాయి అంటే జరిగిన కథ అంతా చెప్పాడు. అప్పుడు గురువు గారు అన్నారు, ఒరే నువ్వైతే ఏనుగులో బ్రహ్మను చూసావు, నీలో బ్రహ్మను చూసుకున్నావు, బ్రహ్మ ఒకటే అనేటువంటి అవగాహన అయితే నీకు ఉన్నది, కానీ ఆ ఏనుగు వెంట పరిగెత్తుకుంటూ వస్తూ నిన్ను హెచ్చరిస్తున్నారు దేవుడు, తప్పుకోండి, ఏనుగు పిచ్చిదైపోయింది, దానికి బుద్ధి పనిచేస్తలేదు, తొక్కేసి చంపేస్తుంది, తొండంతో చుట్టేసి విసిరి కొడుతుంటది అని చెప్తున్నప్పుడు వాళ్ళలో నువ్వు బ్రహ్మను ఎందుకు చూడలేకపోయావు? బ్రహ్మగా ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాడు కదా, హెచ్చరిస్తున్నప్పుడు బ్రహ్మవాక్యాన్ని తిరస్కరించావు కాబట్టి, గుర్తించలేదు కాబట్టి నీకు తగిన శాస్త్ర జరిగింది. దయానంద సరస్వతి యొక్క ఘటన. ఈ రకం కూర్చొని చర్చ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బ్రహ్మనిత్యం జగన్మిత్య అని అన్నప్పుడు దయానందుడు ఈ చెప్ప మీద ఒక్కడు కొట్టాడు. ఏం స్వామి ఎట్లా కొడుతుంటారు, మీ దగ్గరికి వచ్చి మర్యాద లేదు, ఏమీ లేదు, అట్లా కొట్టడం మర్యాదేనా అని అంటే అప్పుడు అన్నాడు, నేను నిన్నెప్పుడు కొట్టాను, నీలో ఉన్నది బ్రహ్మనే, నాలో ఉన్నది బ్రహ్మనే, బ్రహ్మనే ఒకటే అయినప్పుడు కొట్టడం ఏంటి, చూడడం ఏంటి, నువ్వేంటి నేనేంటి అనేసరికి ఆయన నాలుక ఖర్చుకున్నాడు, నాదే తప్ప, మా సిద్ధాంతమే తప్ప అని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రకంగా బ్రహ్మనిత్యం జగన్మిత్య సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతము తప్పు అనేది అభిప్రాయం. రేపు నవీన వేదాంతం గురించి తెలుసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి ముందుకు తీసుకుందాం. ఏమైంది, నిద్రపోతున్నారు అందరికీ? నమస్తే. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి మనం జైన మతం అత్యధికంగా ప్రచారంలో ఉన్న కాలంలో శంకరాచార్యులు ఈ మతాన్ని శాస్త్రార్థంతో ఖండించి
వైదిక మతం స్థాపించినట్లు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ను అందరికీ తెలియజేయడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తాం. దీంట్లో ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్రశ్నల రూపంలో కామెంట్ బాక్స్లో రాసి సందేహం నివృత్తి చేసుకొని ఇంకా అధిక జ్ఞానాన్ని పొందగలరని కోరుచున్నాం. ఈ జైన మత ప్రచారం తర్వాత శంకరాచార్యులు దాన్ని ఖండించే విధానాన్ని అంతా ఆచార్య గారు మనకు ఒక సరళమైన విధానంలో ఈ జ్ఞానాన్ని అందించినందుకు వారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం పుష్పమ్మ గారు చేస్తారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞ. ఓం పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ బేకుబంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోని ఈ మంత్రం 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరవాచ తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్లి కమ్మని స్తన్యపానం చేయుము జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరవాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అథ ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం ప్రాణః ప్రాణః, పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలని అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ, ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షుః చక్షుః, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలి చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇది అది ఏదో వినాలి, వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిః, నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే
మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసివ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః అంసో గ్రీవాష్ట శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాద్ ఊర్ధ్వః ప్రైరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాని కంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. శిరో దేవకోశః సముజ్జితః తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్నమథో మనః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవ నిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశో బలం బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తం మే కర్మ వీర్యం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. అతమార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చ భేద్ధా తపసోధ్యజాయత తతో రాత్ర జాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే సూర్యా చంద్రమసోద్ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః దక్షిణాదిగింద్రోధిపతిస్థిరస్థిరాజీ రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః ఉదీచీదిక్సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు
योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तं वोजम्भे दद्मः उपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्राश्चितमन्त्रम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनाः श्याम शरदशतं भूयश्च शरदशतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रము ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సమర్పణ భావం ఓ పరమేశ్వర దయానిధి మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకొనినట్లు అనుగ్రహింపము స్వామి నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ఇతి వైదిక సంధ్యా బ్రహ్మయుజము అత శాంతి పాఠః ओम देव शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांति वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 ओम नमस्ते सर्वेभ्यो नमो नमः నమస్తే. సర్వేభ్యో నమః. నమస్తే.